అభిమానం అభిమానం కొంతవరకు ఉంటే సరదాగా ఉంటుంది, అభిమానించే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. కానీ అభిమానం శృతి మించితే ప్రాణాల మీదకి వస్తుంది. అవును, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 11 మంది కానరాని లోకాలకు వెళ్ళిపోయారు అభిమానం పేరుతోటి. బెంగళూరులో ఏదైతే ఆర్సీబీ టీంకి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారో అక్కడికి వేలాది మందిగా బెంగళూరులో ఉన్నటువంటి అభిమానులు, యువత వీళ్ళంతా కూడా తరలొచ్చారు. అసలు అంతలా తరలి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నిజానికి ప్రభుత్వం తరపు నుంచో లేకపోతే ఇతర సామాజిక అంశాలకు సంబంధించో ఎవరినైనా రమ్మంటే ఒక్కరు ఇళ్లల్లో నుంచి కదలనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ కేవలం సినిమాలకు, ఆటలకు పరిమితమైనటువంటి వాళ్ళను చూడ్డానికి ఇంత పెద్ద ఎత్తున ఇష్టారీతన వస్తూ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎటువైపు వెళ్తోంది దేశం? అసలు సమాజం ఏం ఆలోచిస్తోంది? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? గవర్నమెంట్నో లేకపోతే ఇంకొకరినో బ్లేమ్ చేసే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం లేదా? మొన్న హైదరాబాద్, నిన్న బెంగళూరు, రేపు ఎక్కడో తెలీదు. ఇప్పటికైనా కానీ పిచ్చి అభిమానాన్ని మానుకుంటే బాగుంటుంది. లేకపోతే మీరు చేసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి వాటిని గవర్నమెంట్ మీదకి తోసేసి బ్లేమ్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పోలీసులు నిజంగానే చర్యలు తీసుకోవాల్సింది, జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక్కడ ఎలాంటి రాజీ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే ఎంతవరకు కంట్రోల్ చేయగలరు వాళ్ళు కూడా? ఒక 1000 మంది వస్తున్నారు దగ్గరికి, ఒక 10,000 మంది వస్తే ఎవరైనా ఏం చేయగలరు? ఇదే అంశానికి సంబంధించి రోజు డిబేట్ కొనసాగుతోంది. అసలు ఏంటి అభిమానం? ఇంత పిచ్చి అభిమానం అవసరమా? ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి అభిమానం ఎందుకు? మనతో పాటు విశ్లేషకులు, అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి హైదరాబాద్ ఘటన మనందరికీ గుర్తుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట మనందరం ఇంకా మర్చిపోలేదు. ఆ బాలుడు నిన్న మొన్ననే కొంతవరకు కోలుకొని ఈరోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నెలల పాటు అబ్బాయి కోమాలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అదే కాకుండా ఆ ఇంట్లో మరొకరు కూడా చనిపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే కేవలం అభిమానం పేరుతోటి ఈ హీరో అంటే నాకు ఇష్టం, ఈ హీరో సినిమాకి మొదటి రోజు వెళ్లాల్సిందే, లేకపోతే హీరో పలానా చోట రోడ్ షో చేస్తున్నాడు, ఈ క్రికెటర్ పలానా చోటుకు వచ్చాడు అనేటువంటి ఒక అత్యుత్సాహంతో వాళ్ళని చూడాలనేటువంటి కోరికతోటి అసలు మనం నిజంగా అక్కడికి వెళ్తే తట్టుకోగలమా, మన ప్రాణాలు ఉంటాయా, అసలు అంత క్రౌడ్లో మనం సర్వైవ్ అవ్వగలమా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఈరోజు బెంగళూరులో జరిగినటువంటి ఘటనకి చనిపోయినటువంటి వాళ్ళతో పాటు దాదాపు అక్కడికి వచ్చినటువంటి 1000 మంది అభిమానుల పేరుతో వచ్చినటువంటి యువకులు కావచ్చు, వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అది ఘటనకి కారణంగానే మనం భావించాల్సి ఉంటుంది. అసలు ఎలా అంటే అసలు ఏ ప్రమాదమో జరగలేదు, ఏ యాక్సిడెంట్ కాదు, కేవలం ఒక క్రౌడ్ గ్యాదరింగ్ వల్ల ఇంతమంది చనిపోయారు. పోనీ ఏదైనా ఆధ్యాత్మికంగా సంబంధించి అక్కడికి ఏమైనా వెళ్ళారా అంటే అది కాదు. ఏదో క్రికెటర్స్కి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినంత మాత్రాన ఇలా వెళ్ళడం ఏంటి, అసలు ఈ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటనేది అర్థం కావట్లేదు. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కోకొండ రాహుల్ గౌడ్ గారు, టీపీసీసీ సెక్రటరీ, వారితో పాటు ఆకుల శశికుమార్ గారు, బీజేపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. పిఎన్ మూర్తి గారు, విశ్లేషకులు కూడా సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారితో ప్రారంభిద్దాం. పెద్దలు మూర్తి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి అంటే ఇక్కడ నేను ఇంట్రోలో కూడా ఒక విషయాన్ని చాలా బలంగా చెప్పాను. ప్రభుత్వాన్ని, పోలీసుల్ని బ్లేమ్ చేయడం కొద్దిసేపు పక్కన పెడదాం. అసలు మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి. సమాజంలో ఉంటూ ఏదో పనికి మాలినటువంటి ఒక కార్యక్రమానికి వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం, మొదటి రోజే సినిమాను చూడాలనేటువంటి అత్యుత్సాహం ప్రదర్శించడం. అసలు క్రికెటర్లు లేకపోతే సినిమా స్టార్స్ వీళ్ళంతా మనలాగా సామాన్యమైనటువంటి వ్యక్తులే కదా, వాళ్ళ వృత్తుల్లో ఉంటున్నారు. కాకపోతే కొంత పబ్లిక్ ఫేమ్ ఉంది, అంత మాత్రాన అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలనేటువంటి అత్యుత్సాహంతో ప్రాణాల మీదకి తెచ్చుకొని నిన్న ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది చచ్చిపోయారంటే మామూలు విషయం కాదు కదా. యాక్సిడెంట్లో చనిపోయారంటే మరొక అర్థం ఉంటుంది. ఇది వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగానే దీన్ని భావించాల్సి ఉంటుందేమో. ఎలా చూస్తారు మూర్తి గారు ఈ అత్యుత్సాహాన్ని, అభిమానాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ముందుగా ఇటువంటి విషయాల మీద చైతన్యం తీసుకురావడంలో మీ 4S చేస్తున్న కృషికి అభినందనలు. అదేవిధంగా నాతో పాటు ఈ డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు సంధ్యా థియేటర్ ని దీన్ని కొంచెం వేరియేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంధ్యా థియేటర్ లో ఆయన బన్నీ రావడం అనేది
సెలబ్రిటీగా ఆయన నిర్వహించిన ఒక కార్యక్రమంగా దాన్ని చూడాలి మనం. అక్కడ థియేటర్ యాజమాన్యం ఒక ఫెయిల్యూర్ ఉంది. ఏదో మామూలుగా ఇక్కడ బన్నీ వస్తాడు, మాకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని సింపుల్ గా ఒక లెటర్ రాసేసేసి చేతులు దులుపుకున్న యాజమాన్యాన్ని చూస్తాం మనం. అదే విధంగా అక్కడ క్రౌడ్ వస్తుందని తెలుసు, బన్నీ మీద క్రేజ్ ఉందని తెలుసు, సెలబ్రిటీగా అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనేది కూడా మనకు తెలుస్తుంది. మూడో అంశం ఏంటంటే తల్లిదండ్రులు కూడా అక్కడికి తల్లితో సహా ఆ సినిమాకి కుటుంబం వెళ్ళడం. మరి అంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రద్దీ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లు జరుగుతాయి అనే ఒక ఇంగిత జ్ఞానం, అంటే కామన్ సెన్స్ లేకపోవడం అనేది పేరెంట్స్ నుంచి కూడా జరుగుతున్న అక్కడ ముగ్గురు కారణం అవుతారు. ఇక్కడ సెలబ్రిటీస్ కారణం కాదు, అంటే క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారణం కాదు. అక్కడ ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళని సన్మానించాలని ఆటగాళ్ళు పిలిచిన ఒక కార్యక్రమం. దాంట్లో సహజంగానే పాసులున్న వాళ్ళకే అనుమతి ఉంటుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేమేదో కొంతమంది వేలల్లో వస్తారంటే 2 లక్షల మంది వచ్చారు అనేది. అదే విధంగా ఈ క్రికెట్ మీద వ్యాపార సంస్థలు, బెట్టింగ్ సంస్థలు ఒక క్రేజ్ ని పెంచుతున్నాయండి యూత్ లో. ఈ క్రేజ్ వాళ్ళకి ఏదో కరచాలనం చేయాలి, వాళ్ళని చూడాలి, అసలు మన యువత ఎటుపోతుంది అని ఒకసారి భారత ప్రభుత్వం చూడాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూడాలి. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన 65% మంది ఉన్నారండి యువత. ఎక్కడ కూడా లేరు. ఇప్పుడు జపాన్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, చైనా వాళ్ళు మొత్తుకుంటున్నారు, చాలా మంది మాకు యూత్ లేరు, ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారు అని చెప్పి గగ్గోలు పెడుతున్న ఈ ప్రపంచంలో 65% మన దగ్గర యూత్ ఉన్నారు అని అంటే వాళ్ళకి స్కూళ్లలో, విద్యా సంస్థల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఉండదు. తల్లిదండ్రులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు, వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని ఎంటర్టైన్ చేసుకోండి అని వదిలేస్తా ఉన్నారు. ఈ క్రికెట్స్ లో సీనియర్ సిటిజన్స్ కూడా వేలం వేరు అయిపోయిందండి. సీనియర్ సిటిజన్స్ లో కూడా వేలం వేరుది. ఎందుకు ఇలాగా ముదురుతుందో నాకు అర్థం కాదు. మనం అభివృద్ధి చెందిన దేశాలుగా చూసుకుంటున్నా, చైనాలో ఆడరు, అదే రకంగా అమెరికాలో ఆడరు, చాలా దేశాల్లో ఆడరు, ఈ మన జపాన్ లో ఆడరు. ఇలాగా అనేక దేశాలు దీని మీద ఒక క్రేజ్, వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్స్, వ్యాపార సంస్థలు చేస్తున్న ప్రకటనలు, అలాగే బెట్టింగ్ ఎన్ని యాప్లు వస్తున్నాయి, ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాండి. అందుకని సెల్ఫ్ డిసిప్లైన్ అనేది కుటుంబాల్లో మృగ్యం అవుతూ ఉన్నది. యూత్ ని కంట్రోల్ చేయటం లేదు. వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చే ఒక మధ్య తరగతి, అబవ్ మధ్య తరగతి వీళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి గల్లీలో ఈ ఐపీఎల్ టెస్టులు జరుగుతున్నాయనంటే ఒక అసలు పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా బస్తీలు, స్లమ్స్ లో కూడా ఆ గల్లీల్లో ఆడడం అనేది మనం హైదరాబాద్ లో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రధాన బాధ్యత కుటుంబాలు, కుటుంబ పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక విశ్లేషకుడిగా నేను భావిస్తూ ఉన్నాను. నేను చూస్తున్నాను విజువల్స్ లో వాళ్ళ గేట్ ని ఫోర్స్ గా ఏదో అధిక ధరలు తగ్గించమని చెప్పి చేసే ప్రజా ఉద్యమం అన్నట్లు కల్పించాలనే ఆందోళన కాదు, ఏ సామాజిక అంశం లేకుండా బేకార్. మూర్తి గారు, అంటే ఇటీవల నేను ఒక న్యూస్ చూసా, అంటే మీతో పాటు లేకపోతే ప్యానల్ సభ్యులతో మన ప్రేక్షకులతో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపించింది నాకు ఈ సందర్భంగా. వాస్తవానికి పూర్వం రోమ్లో రాజులు ప్రజలను అంటే ప్రజా సమస్యల నుంచి, తిరుగుబాటు నుంచి దారి మళ్లించడానికి కొన్ని గేమ్స్ను పెట్టి వాళ్ళని అటువైపుగా డైవర్ట్ చేసేవాళ్ళంట. వాస్తవంగా ఈ గేమ్స్ లేకపోతే ఈ పబ్లిక్ క్రౌడ్ అంతా గ్యాదర్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ప్రజలని వాస్తవ సమస్యల నుంచి దూరం చేయడానికి ఇటువంటి గేమ్స్ అన్ని పెట్టారు. ఈరోజు ఎంతవరకు పరిస్థితి వచ్చిందో చూడండి. అదే యూత్ లో ఒక చైతన్యం. యూత్ కి ఇప్పుడు ఏం కావాలండి, వాళ్ళు భవిష్యత్తు వాళ్ళది కదా, వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే కాలంలో కార్పొరేట్ విద్య వచ్చేసింది మనకి. వాళ్ళని ఎందుకు పనికిరాని ఒక జీవాలుగా తయారు చేస్తున్నారు. ఐటీ తప్ప, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తప్ప, లేదా కాలేజీ పేర్లు చెప్తే వాళ్ళు ఏమో ఇబ్బంది పడతారేమో కానీ ఆఖరికి బెంగాల్లో వాడికి ర్యాంక్ వస్తే ఇక్కడ వాడిని కొడుకొచ్చి ఇక్కడ ర్యాంక్ వచ్చినట్టుగా ప్రకటిస్తున్నారు.
ఈ మన సంస్థలు కూడా అదిరిపోయే మీడియాలో కూడా అదిరిపోయే ప్రకటనలు, ఇవన్నీ కూడా అంటే ప్రజల పక్షం వదిలేసేసి మల్టీనేషనల్స్, వ్యాపారము, వ్యాపారానికి అనర్హం ఏది కాదని చెప్పే విధంగా అనేక రకాల ఇప్పుడు క్రికెట్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చీర్ గర్ల్స్ ఏంటంటే 4 కొడితే వాళ్ళు ఎగరడం, 6 కొడితే ఎగరడం, చీర్ గర్ల్స్ అంట. అంటే అటు అట్రాక్షన్, యూత్ ని అట్రాక్ట్ చేసే అనేక అవలక్షణాలు మన సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. మరి భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం అని చెప్పుకునే పెద్దలు వీటి మీద ఎందుకు ఆందోళన చెందట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి మన ధర్మంలో మనం అందరం కూడా కబడ్డీ ఆడుకుంటాం, మన దేశీయ ఆటలు ఉన్నాయి, కబడ్డీ ఉంది, ఫుట్బాల్ ఉన్నది, అనేకం సమిష్టిగా చేసే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 11 మంది ప్లేయర్లు వాళ్ళు ఆడడం, దానికి కేరింతలు, దానికి వ్యాపార సంస్థలు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. దీన్ని డిస్కరేజ్ చేయాలంటే మిగతా ఆటల్ని, మన సాంప్రదాయ ఆటల్ని వాటిని పెంపొందించాలి, యూత్ ని ఆ వైపుగా మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మీరు అన్నట్టుగా పోలీసులు ఎంతమంది వస్తే ఆగుతారు? పోలీసులు ఎంతమంది వాళ్ళని ఆపగలుగుతారు? లాఠీ చార్జ్ చేశారు అంటే తొక్కిసలాట, ఇటు లాఠీ చార్జ్ జరుగుతుంటే దానికి భయపడి అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, 11 మంది చనిపోయినారు, ఆ సంఖ్య పెరుగుతుంది అంటున్నారు, 50 మంది గాయాలు. వీళ్ళంతా ఏమన్నా మన బోర్డర్ లో మన సింధూర ఫైటింగ్ లో చేసిన వాళ్ళ అండి? కాదు కదా. అందుకని సమాజంలో వాళ్ళకి బాలచంద్రుడి కథలు చెప్పం, మనం అభిమన్యుడి కథలు చెప్పం. ఆ వీరత్వాన్ని పోషించే ఆ కథలు మానేసి ఈ ధీరత్వము, ఈ బీరత్వము, ఈ దైన్యమైన ఈ ఆటల చుట్టూరా వీళ్ళని వ్యాపార పథకాల ద్వారా ఒక్కసారి రాహుల్ గారితో మాట్లాడదాం. టిపిసిసి సెక్రటరీ వారు. రాహుల్ గారు నమస్తే అండి. రాహుల్ గారి సిగ్నల్ కొంత వీక్గా ఉన్నట్లుంది, నెట్ ఇష్యూ ఉన్నట్లుంది. ఒకసారి శశి గారితో మాట్లాడదాం ఈలోపు. శశి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటండి ఎలా చూస్తారు? అంటే ఎస్, అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉండకూడదు అనేటువంటి మాట నేను చెప్పను. ఎవరు ఏ రంగంలో రాణించినా కానీ ఆ రంగానికి సంబంధించి అభిమానులు ఉంటారు, వ్యక్తిగతంగా కూడా అతన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. అభిమానం మితిమీరినప్పుడు ఎంతవరకు పరిస్థితులు వెళ్తాయి అనేది సంధ్యా థియేటర్ ఇష్యూలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, క్లియర్గా చూస్తున్నాం. సరే, సంధ్యా థియేటర్ ఇష్యూ కొంత డిఫరెంట్, మూర్తి గారు అన్నట్లుగా కూడా నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే పోలీసులు చెప్పినట్లుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా క్రౌడ్ అంతా అటువైపు మళ్ళడం జరిగింది. కాకపోతే ఇక్కడ పూర్తిగా ఒక ఈవెంట్ లాగా నిర్వహిస్తున్నారు ఆ స్టేడియంలో. ఎక్కడో లోపల గేట్లు పెట్టి పాసులు ఉన్నటువంటి వాళ్ళని ఎలా చేస్తామని క్లియర్గా చెప్పినప్పటికీ కూడా అసలు వినకుండా ఆ బెంగళూరు యువతంతా కూడా అక్కడికి వేల సంఖ్యలో రావడంతో ఆ గేట్లన్నీ కూడా ముందుకు తోసేసి ఆ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఎలా చూస్తారు? అంటే ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఈ మొత్తం ఆర్గనైజేషన్ ఏదైతే ఈ నిర్వహించిందో వీళ్ళ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ప్రజల నిర్లక్ష్యం అనుకోవాలా? ఎక్కడ ఏం జరిగింది? ఇంత దుర్ఘటన జరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉన్నా కానీ ముందుగా మీ ఫోరెస్ట్ స్టూడియో సంబంధించిన అందరూ కూడా నమస్కారాలు. విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మన పెద్దవాళ్ళు మాట్లాడారు, గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ అక్కడున్న పరిస్థితులు ఏంటంటే అక్కడున్న పుష్ప సంబంధించిన సినీ ఆ వ్యవహారం వేరు, ఇక్కడున్న క్రికెట్ కి సంబంధించిన వ్యవహారం వేరు. ఇవి మనం అన్ని కూడా ఒక కోణంలో చూడాల్సిన పరిస్థితి కాదు. రెండోది ఏంటంటే పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మీరు కూడా చెప్పారు, పుష్ప టూ సంబంధించిన వ్యవహారం ఏంటంటే ఇక్కడ అభిమానులు వాళ్ళు వచ్చారు, అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడున్న పరిస్థితులు వేరు. ఇక్కడ ఆర్సీబీకి సంబంధించిన కర్ణాటక వ్యవహారంలో ఆ స్టేడియంలో కానీ ఆ ఉన్న వ్యవహారంలో కానీ అక్కడున్న ఎవరిని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. అక్కడున్న ఎవరైతే ఆ రోజు క్రికెట్ కి సంబంధించిన అభిమానులు వాళ్ళందరూ కూడా 24 గంటల లోపు వీళ్ళు ఏం చేశారంటే ఈ ర్యాలీ పెట్టిరండి. ఇది ఒక అభినందన ర్యాలీ పెట్టారు. దానికి కొంచెం టైం తీసుకునే పరిస్థితి ఉండే. ఈ లోపు ఏం జరిగిందంటే
ఏదైనా కానీ ఆ ఒక్క వ్యవహారంలో పోలీస్ కానీ ఎవరు కానీ ఏం చేస్తారండి? ఓ, అక్కడ గవర్నమెంట్ ఏదున్నా కానీ, అంటే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎవరిని తప్పదు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా పుష్ప 2 హీరో వచ్చిందండి. హీరో వచ్చిన తర్వాత కంట్రోల్ ఏం చేయగలుగుతారు అక్కడ ఉన్న పరిస్థితులలో? అదే హీరో రావడం ఎందుకు అనేది కూడా క్వశ్చన్ కదా. దేనికి 200%. వి షుడ్ క్వశ్చన్ ఇట్ అండి. అసలు హీరో రావడం దేనికి అనేది కూడా క్వశ్చన్ డెఫినెట్ గా. దేనికి ఫస్ట్ షోకి అంత క్రౌడ్ ఉంటదని తెలిసి హీరో స్పెషల్ షో వేయించుకొని చూడలేడా? దేనికి? నాట్ జస్ట్ నేను అల్లు అర్జున్ ఇండివిజువల్ గా టార్గెట్ చేయడమో బ్లేమ్ చేయడమో ఎక్కడ కూడా చెయ్యట్లేదు. చాలా థియేటర్ల దగ్గరికి సడన్ సర్ప్రైజ్ల పేరుతోటి ఏదో ముసుగులు కట్టుకొని వెళ్ళి అక్కడ చూడడము దేనికి? ఇదంతా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు. అంటే బెనిఫిట్ షోలు అనేది నిర్వహించొద్దని చెప్పేసి మేము గతంలో కూడా మేము ఆర్గనైజేషన్ తరపు చెప్పినాం. బెనిఫిట్ షోలు అనేది అది ఆర్థిక పరమైన అంశాలు. అవి బెనిఫిట్ షోల ద్వారా ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఆర్థిక పరమైన వ్యవహారాలు తప్ప, ఇప్పుడు ఒక ప్రాణం ఏందండి? ప్రాణం అయిన తర్వాత ఇదంతా కూడా ఎవరు భరించాలి? అది కూడా మేము దానికి భరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇలా ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ వెనకాల 200% అక్కడ పోలీస్ వైఫల్యమా, గవర్నమెంట్ వైఫల్యమా, లేకపోతే ఇంకో వైఫల్యం అనే దానికంటే 200% ఫస్ట్ మనం ఎవరైతే అభిమానులు ఉంటారో దయచేసి మనకు ఫ్యామిలీ ఉన్నది, మనకు అంటూ ఒక తల్లిదండ్రులు ఉన్నారు, మనకంటూ ఒక కుటుంబం ఉన్నది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉన్నది. ఆ రోజు బెనిఫిట్ షోలకు పుష్ప 2కి పేరు. 2 రోజుల తర్వాత సినిమా చూడొచ్చండి మనం. ఆ రోజు సరే మనం వాళ్ళను ఫ్యాన్స్ మనం తప్పబట్టద్దండి. మళ్ళీ దీన్ని మనం దయచేసి మీరు మీడియా దీన్ని వేరే చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లో మనం ఏది కూడా ఏ కొన్నా కూడా ఆలోచన. ఇప్పుడు ఆ బాబు ఇవాళ ఆ రోజు ఆ తొక్కిసలాట చనిపోయిన తొక్కిసలాట బాబు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి మనం అందరూ ఊపిరి తెలుసుకున్నాం. అంటే ఆ తల్లి చనిపోయింది, ఆ బాబుకు తల్లి ఎవరు తీసుకొస్తారండి? అది కూడా మనం అవసరం. దయచేసి నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు చిన్న పిల్లలు ఎవరికైనా, అంటే మీరు సినిమాకి వెళ్ళినా, నేను సినిమాకి వెళ్ళినా, సంధ్యా థియేటర్ లాంటి ఒక మాస్ థియేటర్లో బెనిఫిట్ షోలో ఎంత క్రౌడ్ ఉంటుందో, పరిస్థితులు ఎట్లుంటాయో అందరికీ తెలుసు. అయినా కానీ భార్యని పిల్లల్ని తీసుకుపోవడం అనేది అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే చిన్న పిల్లల్ని అంత క్రౌడ్లోకి తీసుకెళ్ళి కాపాడుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటని చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎంతసేపటికి ఆ హీరోనో ఆ పోలీసులు సరిగ్గా లేరు, లేకపోతే థియేటర్ యాజమాన్యం తప్పని ఎంతసేపటికి వాళ్ళపైన దోసేస్తున్నాం. కానీ సమాజంలో మనముంటూ వ్యక్తులుగా మన బాధ్యత ఏంటనేది మనం మర్చిపోతున్నామేమో. దయచేసి సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున దయచేసి 2 రోజుల తర్వాత అయినా మన సినిమా చూడవచ్చు. మీకేమన్నా ఇప్పుడు మనం ఈ సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులం. దయచేసి మనం ఇలాంటి వ్యవస్థల పట్ల, ఇలాంటి వ్యవహారాల పట్ల మనం ముందస్తు చూపులు ఇవన్నీ వ్యవహారం చేయకుండా దయచేసి నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరం కూడా సమాజానికి మనం ఒకే ధర్మం, ఒకే చట్టం, ఒకే వ్యవహారం అనే మనం ఇవన్నీ కూడా మనందరం కూడా ఈ ముందస్తు చర్యలు, ఈ తొందరపాటు చర్యలు చేయకుండా దయచేసి తల్లిదండ్రులకు అందరికి కూడా, యువకులకు, బైక్ రైడింగ్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు సమాజం ఉన్నది, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనకు కుటుంబం ఉన్నది. మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి మన కుటుంబం, మన సమాజం, మన అందరి గురించి ఆలోచన చేసి ఇదంతా వివరణ చేసుకోవాలి. నేను మళ్ళా మీ మీడియా ద్వారా నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఈ మధ్యలో బైక్ రైడింగ్లు ఇదంతా వ్యవహారం కూడా ఉన్నది. మేము ఆర్గనైజేషన్ తరఫున మేము కూడా డీజీపీ గారికి కోరడం జరిగింది. దయచేసి ఈ 4 వీలర్ల ఆడ బైక్ రైడింగ్ చెప్తా ఉన్నారు, కార్యక్రమాలు చేస్తా ఉన్నారు.
మేము కూడా వాళ్ళకు విన్నవించేది ఏంటంటే దయచేసి మనకు కుటుంబం ఉన్నది, మీకు భవిష్యత్తు ఉన్నది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మస్తు మంది కొడుకుల పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీల కొడుకులు ఇదే బైక్ రైడింగ్ చేయబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ దయచేసి సుభిక్షంగా ఉండాలి. ఓకే అండి. రాహుల్ గారు చెప్పండి సార్. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒక విషయం ఇక్కడ, అంటే ఈ మధ్య మీరు బాగా గమనించినట్లయితే ఇప్పుడు ఆర్సీబీ టీము సరే దేశవ్యాప్తంగా ఫేమస్, లేకపోతే అల్లు అర్జున్ పెద్ద హీరో, ఇది అయినా కానీ కొంత కన్విన్సింగ్ ఉందేమో కానీ అసలు ఆ షోని కూడా 10 మందిలో 4 చూడరు. అలాంటి షోలో ఒక రియాలిటీ షో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులకు కూడా అభిమానం పేరుతోటి 100 మంది 1000 మంది గ్యాదర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్లో గమనించాం మనం గతంలో. ఒక రియాలిటీ షో గురించి చెప్తున్నాను, నేను పేరు పర్టికులర్గా మెన్షన్ చేయదలుచుకోలేదు. అసలు అందులో పార్టిసిపేట్ చేసినటువంటి సెలబ్రిటీ కూడా ఎవరికి తెలియదు. అసలు ఏమవుతోంది యూత్కి? అంటే దేనికి? ఒక టీవీలో కనిపిస్తేనో, లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఫేమస్ అవుతానో, లేకపోతే ఒక క్రికెటర్కో ఒక హీరోకో ఇంత అభిమానం దేనికి అసలు? అంటే ఎక్కడ తప్పు జరుగుతోంది? మనం పేరెంట్స్గా చాలామంది బాధ్యతను మర్చిపోతున్నారా, లేకపోతే సమాజంలో ఎందుకు జరుగుతోంది ఇలా అభిమానం పేరుతోటి ఇంతలా ఒక మితిమీరినటువంటి స్థితికి వెళ్ళడం ఏంటి? ఈ వెళ్ళినందుకు ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 11 మంది చనిపోయారు. పోనీ వీళ్ళంతా ఏమైనా దేశ రక్షణ కోసం బార్డర్కి వెళ్ళి కొట్లాడుతున్నారా? ఈ 1000 మంది ఎవరైతే వెళ్ళారా అంటే అది కూడా కాదు. ఏదో సన్మాన కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళకి అక్కడ చూడడానికి వెళ్ళారంట. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సైలెంట్గా ఉండరు, ఒకరి మీద ఒకరు పడ్డము, ఇష్టారీతిని తొక్కుకోవడము. వాట్ హ్యాపెనింగ్ అండి? రాహుల్ మీకు ప్యానెల్ నా పెద్దలకు అందరికీ నమస్కారం సార్. సార్ అది ఇప్పుడు మనము యువతను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. అంటే ఇది పార్టీల అనే విషయం కాకుండా యావత్ భారతదేశమైనా ఏ రాష్ట్రమైనా తీసుకున్నా కానీ మనం యువతను మనం మంచిగా ఒక దిశగా, అంటే ఒక స్టెప్ వాళ్ళకి నేర్పియాలి. రాహుల్ గారు, అంటే మనం ఎంతసేపు మనం అనుకుంటాము. రాహుల్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫోన్ ఒకసారి పైనుంచి స్వైప్ చేస్తే ఆటో రొటేషన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే నీట్గా వస్తుంది. ఒక్కసారి అది ఆన్ చేసుకోరు, ఆటో రొటేషన్ ఆన్ చేసుకొని ఫోన్ అడ్డంగా పెట్టుకోండి. పాసిబుల్ అవ్వకపోతే నార్మల్గా పెట్టుకోండి ఫోన్. ఇది కట్ అయిపోతుంది సార్. అది నార్మల్గా పెట్టండి, నార్మల్గా స్ట్రైట్గా పెట్టుకోండి ఫోన్. ఆటో రొటేషన్ వద్ద ఏమొద్దు, నార్మల్గా పెట్టుకోండి. క్యారీ ఆన్ బాగానే ఉందిలేండి, చెప్పండి సార్. అది ఇప్పుడు మనమంతా ఇప్పుడు అందరి మీద ఆధారపడి ఉంది. యువతను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక తల్లిదండ్రులే అంటే కన్న తల్లిదండ్రులకు కాబట్టి ఫస్ట్ వాళ్ళ మీద కూడా ఉంటది. కానీ సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా యువతను ఒక మంచి ఒక పొజిషన్ కి తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఒక గేమ్ అనేది ఒక 1.5 2 hours. అంటే ప్రభుత్వం మాది అని కాదు, ప్రభుత్వం వేరే పార్టీ అని విమర్శలు చేసుకోవడం తర్వాత, కానీ మన దేశానికి మీరు ఇందాక మూర్తి గారు అన్నట్టు కానీ సతీష్ అన్న గారు అన్నట్టు కానీ మీరు అన్నట్టు కానీ దేశానికి ఏదో తెచ్చినట్టు కాదు ఇది. దాని ఎంత ఒక క్రికెట్ అంటే నా ఒపీనియన్, క్రికెట్ అంటే క్రికెట్ లెక్కన చూడాలి. ఆఫ్టర్ ఆల్ ఇది దేశం కోసం ఆడింది కూడా కాదు, ఇట్స్ ఫ్రాంచైజ్ అంతే. అసలు అదైన అవగాహన అదే అండి. ఇప్పుడు గేమ్ ని ఒక గేమ్ లెక్కనే అంత మెంటాలిటీగా మనం ఫిక్స్ అయ్యి మనం 35,000 కెపాసిటీ, ఆ 35,000 లో మనము లాక్స్ ఒక 2-3 లక్షల మంది క్రౌడ్ పోతే అసలు ఆ పోలీసు వాళ్ళు అయినా కానీ మనం కూడా పోలీసు వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ ప్లేస్ లో, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ పొజిషన్ లో ఇక మనం అసలు ఏం చేయలేము. ఆ పోలీసు వాళ్ళు కూడా ఎంత కంట్రోల్ చేయాలో ఆ కంట్రోల్ చూస్తూనే ఉన్నారు మీరు. ఆ వీడియోలు కానీ అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొట్టిరు కూడా యూత్ ని. అట్లకైనా గేట్లు దుంకి మరి త్యాగాలు చేసుకోవడం, ఏదో చూడడం, మళ్ళీ చూడాలి అదో మళ్ళీ కనిపించరు అని చెప్పి. కానీ అది దానికి ఒక లిమిట్ ఉంటది. అంటే ఎంత చూడాలో అంతే చూడాలి, ఎంత ఏం చేయాలో.
కానీ దానికోసం మాత్రం ప్రాణాలు తీసుకొని ఏదో ఉద్ధరించినట్టు ఏదో ఇలా బాధాకరంగా ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తానని చెప్పి నిన్ననే ప్రకటించిండు. పోయిండు డికే శివకుమార్ గాని సిద్ధరామయ్య గాని హాస్పిటల్కి వెళ్ళిండు, చూసిండు వాళ్ళందరి తల్లిదండ్రులని అందరినీ వాళ్ళ పరామర్శించిండు. అన్నీ ఓకే, కానీ ప్రాణం తిరిగి రాదు కదా. పాయింట్ అది, ప్రాణం తిరిగి రాదు. అదొకటి. ఇప్పుడు మీరు ఇందాక కూడా చూసుకుంటే ఒక 2 hours బ్యాక్ కూడా ఆర్సీబీ వాళ్ళు కూడా ఒక 10 lakhs ఇచ్చారు. అంటే ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షలు ఇస్తారా అని చెప్పి. అంటే ఒక గేమ్ లెక్కనే యూత్ అనేది దీనికి మొన్న మీరు అన్నట్టు కూడా అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడ మన హైదరాబాద్ లో జరిగింది. అక్కడ అసలు ఒక అంత అవసరం లేదు, అంత అడిక్ట్ అయ్యి అంతగానము ఏదో వాళ్ళు ఏదో వాళ్ళని ఎంతో ఒక సెలబ్రిటీ ఒక ప్లేయర్ లెక్కనే చూడాలి. ఎస్, ఓకే, అది నా ఒపీనియన్. రైట్. అంటే ఒక పార్టీలను మనం ఎంతసేపు తిట్టుకోవడము, మీ ప్రభుత్వం ఉన్నది మా ప్రభుత్వం లేదో ఏం చేసిందంటే చాలా ఉంటాయి. కానీ యూత్ అనేది మాత్రం అట్లా ఎప్పుడు అట్లా ఆ వేలో పోకుండా మనం కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. వాళ్ళ పంపించారని తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. 1-2 సార్లు ఫోన్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, వాళ్ళని పిల్లలు వాళ్ళు చూసుకోవాలి. కానీ అందరి మీద ఉన్నది యూత్ అనేది కంట్రోల్ చేయడం మన అందరి మీద. రాహుల్ గారు, నా ఒపీనియన్ అది. ఓకే రాహుల్ గారు, మీ సిగ్నల్ కొంత డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకుండా ఒకసారి మూర్తి గారితో మాట్లాడదాం. మూర్తి గారు అంటే మరొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ డిబేట్ తరపున. ఎందుకంటే తల్లిదండ్రుల విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే పిల్లల్ని వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆర్సీబీకి సపోర్ట్ చేయి, విరాట్ కోహ్లీకి ఫ్యానిజం చేయి, లేకపోతే మహేంద్ర సింగ్ ధోనికి ఫ్యానిజం చేయి. ఇవన్నీ కాకుండా ఇక రియాలిటీ షో పేరుతో ఒక రియాలిటీ షో నిర్వహిస్తున్నారు తెలుగులో. ఆ రియాలిటీ షోలో వచ్చేటువంటి వాడెవడో తెలీదు. అసలు వాళ్ళు ఆ సెలబ్రిటీలు ఎవరికీ తెలియదు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ సినిమాలో యాక్ట్ చేశాడో తెలియదు. ఆ సెలబ్రిటీ వీక్ ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే ఆ సెలబ్రిటీ కోసం కూడా జనాలు ఎగబడ్డం. ఏంటి అంటే ఏ పని ఉండట్లేదా, లేకపోతే ఏం అర్థం కావట్లేదు నాకంటే. ఇంతలా వచ్చి మీద పడిపోయి చూడాల్సినటువంటి అవసరం ఏముంది? అలా ఏమైనా అతీత శక్తులు ఏమైనా అట్లా ఆకాశం నుంచి ఏమైనా దిగొచ్చి ఇంకా చూడలేం జీవితంలో, వీళ్ళని చూస్తే మనకేమైనా శక్తులు వస్తాయని వెళ్తున్నారా? దేనికి? ఇప్పుడు మనలో ఒక సంకల్పం బదులు ఒక క్రేజ్ని పెంచుతున్నారు. మనం ఒక పలనాడు చరిత్ర చూస్తే బాలచంద్రుడు బొంగరాలు ఆడుతూ ఉంటాడు. అక్కడ ఏమయ్యా నువ్వు బొంగరాలు ఆడుతున్నావు, అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది అని చెప్పి అంటే అతను వెంటనే అతనికి పసుపు కుంకుమ పూస్తే వెంటనే అతను ఆ యూత్ లో ఉండే ఆ క్యాలిబర్ ని ప్రదర్శించి యుద్ధంలో పాల్గొంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం వీరత్వం బదులు ధీరత్వాన్ని మనం ప్రబోధిస్తున్నాం. ముఖ్యంగా వ్యాపార ప్రకటనలు అండి. వ్యాపార ప్రకటనలు అంతంత రెమ్యునరేషన్ అవసరమా అండి ఆటలకి? వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ బదులు మన దేశీయ ఆటలు ఉన్నాయండి. కబడ్డీ ఉంది, ఫుట్బాల్ ఉంది, ఖోఖో ఉంది. నా చిన్నతనంలో ఖోఖో, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ఇవి ఉన్నాయండి. అసలు మన నేషనల్ స్పోర్ట్ హాకీ అనేటువంటి విషయం కూడా సగం మందికి తెలియదు. హాకీ మనం ప్రపంచంలో పేరెన్నికని హాకీ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం లేదు. కేవలం క్రికెట్. ఎవడు చూడండి క్రికెట్ 1 day టెస్ట్లు వచ్చిన దగ్గర నుంచి బాగా పాడైపోయిందండి. ఈ 1 day ఇంతకుముందేమో టెస్ట్ మ్యాచ్లు ఉండేవి, 2020 వచ్చాకని చెప్పుకోవచ్చు. 2020 వచ్చేసాయి షార్ట్ లీగ్స్ వచ్చాక. అంటే ఇవన్నీ కూడా ఈ యువతలో ఉండే ఒక ఆవేశాన్ని, యువతలో ఉండే ఒక ఉత్సుకతను డైవర్ట్ చేస్తున్నారండి వీళ్ళు. ఇదివరకు యూనివర్సిటీస్ లో యూత్ అంతా కూడా పొలిటికల్, అడ్మినిస్ట్రేషను, సమాజము, మన లీడర్స్ అందరూ కూడా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే గతంలో. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో మన అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు అనవసరం. వాళ్ళు ఏం ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు, ఉద్యమాలు స్టడీ చేసిన వాళ్ళు కాదు, చరిత్రని పఠించిన వాళ్ళు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు మాతృదేవోభవ అంటాం. ఫస్ట్ తల్లికి ఎక్కడ ఉంది? తల్లి తండ్రితో పాటు ఇద్దరు కలిసి ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు. ఇక పితృదేవోభవ అంటే నాన్న చేయబట్టుకుని నడిచే కాలం కూడా కాదు. ఇప్పుడు
లేదా కేర్ సెంటర్స్ లేదా హాస్టల్స్ ఈ రకంగా వెళ్ళిపోతున్నాయి. ఇంకా మరి ఆచార్య దేవో భవ అంటే ఆచార్యులు ఎంతవరకు చెప్తున్నారు? ఏమి ఆచార్యులకి టార్గెట్స్ పెడతారు. ఈ స్కూల్లో మీరు ఇంతమందిని, సమ్మర్లో వాళ్ళకి హాలిడేస్ ఇవ్వరు ప్రైవేట్ స్కూళ్ళలో, మీరు ఇంతమందిని జాయిన్ చేయండి, 10th లో ర్యాంక్ వచ్చిన వాళ్ళని పట్టుకోండి, ఇట్లా వాళ్ళకి టార్గెట్స్ పెడుతున్నారు. అంటే మొత్తం అంతా కూడా వ్యాపారమయం, కమర్షియల్ అయిపోయిందండి. కమర్షియల్ అయినప్పుడు సంబంధాలు, తల్లిదండ్రుల సంబంధాలు, కొడుక్కి కుటుంబానికి ఉన్న సంబంధాలన్నీ కూడా కమర్షియల్ అవుతున్నాయి. వృద్ధాప్య ఆశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ కమర్షియల్ నేచర్ పెరగడం వల్లే. ఎన్ని వృద్ధాప్య ఆశ్రమాలు తగ్గితే అంత ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, యూత్ ని కౌన్సిలింగ్ చేయండి. టీనేజ్, అడోలసెన్స్, ఇంగితం లేని వాళ్ళకి మంచి చెడులు తెలియని ఏజ్ 12 years నుంచి 20 years, ఈ మధ్యలోనే వాళ్ళు మౌల్డ్ అవుతారు. అందుకని మీరు 10th చూడండి, ఇంటర్మీడియట్ చూడండి, అక్కడ వాళ్ళు మౌల్డ్ చేయాలి. ఆ మౌల్డ్ చేసే వ్యవస్థలు లేకపోవడం వల్లనే ఈ అవస్థలు వస్తున్నాయి. అక్కడికి ప్రభుత్వాలు నేను నిందించదలుచుకోలే. వీటిని రాజకీయం కూడా చేయొద్దు. కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, వీటిని రాజకీయాలు చేయొద్దు. ఇంకోటి మూర్తి గారు, అంటే ఇంకా నేను ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక విషయం కొంత పచ్చిగా చెప్పాలంటే, చాలా మంది ఫ్యానిజం చేయట్లేదు, బానిసత్వం చేస్తున్నారు కొంతమందికి నిస్సిగ్గుగా. అసలు ఇంకా అతను ఏమేనంటే తల్లిదండ్రుల కంటే అతనే నాకు దైవం, అసలు అతను లేకపోతే నా జీవితం లేదు అనేటువంటి విధంగా బానిసత్వం చేస్తున్నారు. దట్స్ నాట్ ఈవెన్ ఫ్యానిజం. ఇది మనము బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఇండియాలో యూత్ ని మలచడానికి మన ఇండియాలో ప్రవేశించిన ఇదండి. ఇది మనకి 1947లో స్వతంత్రం వస్తే, చైనాకి 1949లో వచ్చింది. ఎక్కడైనా క్రికెట్ ఆడుతున్నారా వాళ్ళు? అన్ని గోల్డ్ మెడల్స్ వాళ్ళు కొడతారు దీంట్లో, ఒలింపిక్స్ లో. అట్లాగే రష్యా కొడుతుంది. మనం ఎందుకు కొట్టలేకపోతున్నాం అంటే కారణం మన దేశీ విలువిద్యలో మనం మారితేరిన వాళ్ళం, దాన్ని ఎందుకు పెంచడం లేదు. అట్లాగే కోడిరామూర్తి గారని మనకి మంచి బలాఢ్యుడు ఉన్నాడు, బొబ్బిలి యుద్ధంలో మనకు కూడా కనపడుతుంది ఆ క్యారెక్టర్. అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వీళ్ళని ఒక దృఢ సంకల్పాన్ని కలిగించి, ఒక శరీర దారుఢ్యాన్ని, యోగా ఇప్పుడు మంచిది, యోగా వచ్చింది కదా, యోగా వచ్చింది మంచిదే. యోగాని ఎవరు తెచ్చారన్న తర్వాత విషయం. యోగా చేయడం వల్ల మన శరీరాన్ని మనం కాపాడుకోగలుగుతాము, ఒక మెడిటేషన్ వల్ల ప్రశాంతతను మనం పొందుతాము అనేది ఇటువైపు డెవలప్ చేయండి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే డిస్కరేజ్ చేయాలండి. గవర్నమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ క్రికెట్ ని డిస్కరేజ్ చేయండి, ఫుట్బాల్ గ్రౌండ్స్ ని పెంచండి, బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ ని పెంచండి, షటిల్ కాక్స్ ఇటువంటివి, అక్కడ మీకు ఈ క్రేజ్ పెరగదు. అలాగే లాన్ టెన్నిస్ ని పెంచండి. ఆ విధంగా మన దేశీయ వాటిని పెంచుకుంటూ వస్తే కనుక క్రికెట్ ని వాంటెడ్ గా గవర్నమెంట్లు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్స్ తగ్గించాలా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏంటండి, ఒక పక్కనే పరీక్షలు జరుగుతూ ఉంటే ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి కొంతమందికి, నీట్ జరిగింది మొన్న, ఈ పక్కన ఇవి జరుగుతున్నాయి. అందుకని యువత ఎటెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. కాబట్టి యువతని ముందుకు నడిపించాల్సిన ప్రభుత్వం. వీళ్ళు ఇప్పుడు పక్కన డ్రగ్స్ రీహాబిలిటేషన్ ఎలాగానో ఈ ఆటల్లో కూడా రీహాబిలిటేషన్. ఇదివరకు డ్రిల్ మాస్టర్స్ ఉండేవారండి, డ్రిల్ మాస్టర్స్ ఉన్నారు, ఇప్పుడు లేరు. పీటీలు, డ్రిల్ మాస్టర్స్ ఉండేవారు. గ్రౌండ్సే లేవు అనేక స్కూళ్ళకి. ఎన్సిసి ఉంది, ఎన్సిసిని డెవలప్ చేయాలా. అట్లాగే మనకి నేవీకి సంబంధించిన వాళ్ళకి ఉంది ఒక సొసైటీ, బాలభట్లు అనేసి స్కౌట్స్ ఉన్నాయి. వీటిని ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు ఇంటర్లేదు, ఎన్సిసి ఎక్కడో ఒక దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్సిసిని కనుక తయారు చేస్తే కనుక దేశం పట్ల ఈ మన యువత చేయాల్సిన అంశాలన్నీ కూడా ముందుకు వస్తాయి. లేకపోతే క్రేజ్ లో కొట్టుకుపోతారు. ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది భారతదేశంలో. డ్రగ్స్, సినిమాలు, ఈ రియాలిటీ సీరియల్స్, ఈ ఆట, క్రికెట్ ఆట, ఈ 4 వీళ్ళని చెడగొడుతున్నాయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, రాహుల్ గారు, అదేవిధంగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.
రైట్, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్న మూర్తి గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఆటని చూడండి, క్రికెట్ని అభిమానించండి. కాకపోతే అభిమానం హద్దుల్లో ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. మనం చూసేటువంటి క్రికెటర్లు ఆనందంగా ఉంటారు, మనము ఆనందంగా ఉంటాం. అభిమానం హద్దులు మీరిన రోజు పరిస్థితులు ఎంత తీవ్రతరం అవుతాయనేది సంధ్యా థియేటర్ ఘటన చెప్తోంది. నిన్న బెంగళూరులో జరిగినటువంటి తొక్కిసలాట కూడా చెబుతోంది. ఇక వ్యక్తి పూజ అనేటువంటి ఒక విషయం సమాజంలో చాలా ఎక్కువైపోయింది. ఎదుటి మానవుణ్ణి మానవుల్లా చూడకుండా అసలు అతనేదో దైవాంశ సంభూతుడు, ఆ క్రికెటర్ అసలు ఏదో సాధించేశాడు, అతనే మొత్తం జీవితం, లేకపోతే ఆ హీరో కేవలం సినిమాకు మాత్రమే పరిమితం కాదు, అతను నాకు దేవుడు అనేటువంటి వరకు ఒక వ్యక్తి తన మానసిక స్థితిని దిగజార్చుకుంటున్నాడంటే సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మరొకసారి ఖచ్చితంగా ఉంది. ఇకపోతే ఎక్కడైనా క్రౌడ్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కనీస అవగాహనతోటి అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి, అసలు వెళ్ళి మనం అతన్ని లేకపోతే ఆ సినిమా స్టార్నో ఆ క్రికెట్ స్టార్నో చూడగలమా, అసలు అంత వర్త అది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వాలని, పోలీస్ వ్యవస్థల్ని, ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ బ్లేమ్ చేయడం తర్వాత ముందు మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మారదాం. ఇటువంటి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళేటువంటి సంఘటనలకు దూరంగా ఉందాం. మనల్ని మనం కాపాడుకుందాం. మన భవిష్యత్తు పైన శ్రద్ధ పెడదాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.